వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం వాంట్ టు స్ట్రక్చర్ను ఉపయోగించి స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి, ఎస్ నో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి అక్కడ చూసాం. రైట్. ఆ తర్వాత వాంట్ టు మేక్ స్ట్రక్చర్ను ఉపయోగించాం. అంటే ఒక పని చేయించాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగించాం. ఆ తర్వాత అంటే వాంట్ టు స్ట్రక్చర్ని ఎందుకు ఉపయోగించాం, ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగించాం. వాంట్ టు స్ట్రక్చర్, వాంట్ టు. ఈ వాంట్ టు స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగించాం, ఒక పని చేయాలనుకుంటున్నాను ఇలా ఒక పని చేయాలనుకుంటున్నాను ఆ సందర్భంలో ఉపయోగించాం. తర్వాత వాంట్ టు మేక్, వాంట్ టు మేక్ అనే స్ట్రక్చర్ని తీసుకుంటే ఒక పని చేయించాలనుకుంటున్నాను, ఒక పని చేయించాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగిస్తాం. అలాగే విష్ టు కానీ, విష్ టు, విషెస్ టు, ఈ రెండింటిని కూడా ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగిస్తారు. అలాగే వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ని తీసుకున్నప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను ఇలా చెప్పవచ్చు. చూడండి, మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ వాంట్ టు కానీ, విష్ టు కానీ, వుడ్ లైక్ టు కానీ ఒకే అర్థాన్ని ఇస్తుంది. అంటే నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అంటారు. అలాగే సేమ్ అర్థం వచ్చేటట్టు ఐ విష్ టు టాక్ టు దెమ్ అలా అనవచ్చు, లేదా ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్ ఇలా ఉపయోగించవచ్చు అన్నట్టు. అంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అన్నా, ఐ విష్ టు టాక్ టు దెమ్ అన్నా, ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్ అన్నా అన్నీ ఒకటే. ఇందులో పొలైట్ ఫార్మ్స్ ఏంటంటే వుడ్ లైక్ టు ఎక్కువగా ఉపయోగించవచ్చు. పొలైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో మనం వుడ్ లైక్ టును ఉపయోగిస్తాం. మిగతా అన్ని సందర్భాల్లో వాంట్ టు కానీ, వాంట్స్ టు కానీ, విష్ టు కానీ, విషెస్ టు కానీ ఇలా ఉపయోగించవచ్చు. రైట్. ఇప్పుడు మరి ఈ క్లాస్లో మనం విష్ టును తర్వాత వుడ్ లైక్ టును ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఒక వాక్యం చూద్దాం. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వాక్యం ఉంటే, ఒక వాక్యం ఉంటే దీన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్. ఇక్కడ ఉపయోగించింది ఏంటిది, వాంట్ టు. అట్లాగే ఐ విష్ టు టాక్ టు దెమ్, ఐ విష్ టు టాక్ టు దెమ్. ఇక్కడ ఉపయోగించిన స్ట్రక్చర్ విష్ టు. ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్, I would like to
టాక్ టు దెమ్. ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్ అంటే నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అనవచ్చు, ఐ విష్ టు టాక్ టు దెమ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. ఇలా అన్ని సబ్జెక్టులను ఉపయోగించి వివిధ రకాల స్ట్రక్చర్స్ని ఉపయోగించి మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం అవన్నీ, ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్. తర్వాత ఇంకొక స్ట్రక్చర్ విష్ టు తీసుకున్నాం. విష్ టుకి స్ట్రక్చర్ రాయాలంటే విష్ ఆబ్లిక్ విషెస్ టు అని ఉంది. మరి దీనికి స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ విష్ ఆబ్లిక్ విషెస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా తీసుకోవచ్చు స్ట్రక్చర్. ఇప్పుడు స్ట్రక్చర్ తెలిసింది కాబట్టి ఇంతకుముందు మనం వాంట్ టు ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఎలాగో తెలిసింది కదా, అలా నేను ఇక్కడ ఒకటి చెప్తాను, మీరు మిగతా అన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. లేదా మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు, ఇలా ఉంది. అప్పుడు ఇందులో సబ్జెక్ట్ మీరంటే యూ వచ్చింది కాబట్టి విష్ వస్తుందా, విషెస్ వస్తుందంటే సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే. ది సబ్జెక్ట్ అగ్రిమెంట్ విత్ విష్ టు. రైట్. సింగిల్ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, నౌన్. ది సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ విషెస్ టు. ది సబ్జెక్ట్ అగ్రిమెంట్ విత్ విషెస్ టు. ఇలా చెప్పవచ్చు. రైట్. ఈ విధంగా మిగతా సబ్జెక్టులను ఉపయోగించి మనం చెప్పవచ్చు. విష్, యూ విష్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు విష్ టును, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు విషెస్ టును ఉపయోగిస్తాం. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ విష్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే యూ విష్ టు టాక్ టు దెమ్. వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే దే విష్ టు టాక్ టు దెమ్. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే ఈ విషెస్ టు టాక్ టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందంటే షీ విషెస్ టు టాక్ టు దెమ్. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే రాము విషెస్ టు టాక్ టు దెమ్. ఇలా చెప్పచ్చు. మనం వుడ్ లైక్ టు తీసుకున్నాం. వుడ్ లైక్ టు స్ట్రక్చర్ను ఉపయోగించినప్పుడు కూడా ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగిస్తాం వుడ్ లైక్ టు. రైట్. సబ్జెక్టులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సబ్జెక్టులు తీసుకోండి. సబ్జెక్ట్స్ ఏముంటాయి? సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, he, she, it. Nouns. All subjects agreement with would like to. All subject agreement with would like to. Subject plus would like to. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం తీసుకుంటాం, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఇలా చూడండి, సబ్జెక్టులు తీసుకుంటున్నాం, వుడ్ లైక్ టు స్ట్రక్చర్ కామన్గా వస్తుంది, వెర్బ్ యొక్క మొదటి రూపం. అన్ని వెర్బ్ చార్ట్స్ ఉంటాయి కదా, ఆ వెర్బ్ చార్ట్స్లో వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం తీసుకోవచ్చు. అలా ఆ వెర్బ్ తీసుకున్నప్పుడు ఈ వుడ్ లైక్ టు యొక్క ప్రభావం వెర్బ్ పైన పడుతుంది. అప్పుడు చేయాలనుకుంటున్నాను, వినాలనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను అలాంటి వాక్యం తెలుగులో ఏర్పడతాయి. అంటే ఒక ఫార్ములాలో కావాల్సిన ఎలిమెంట్ సబ్జెక్టులు వచ్చినాయి, స్ట్రక్చర్ వచ్చింది, వెర్బ్ యొక్క మొదటి రూపం, ఆబ్జెక్టివ్. వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఫార్ములా తయారు చేస్తున్నాం. ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్. ఇలా తీసుకోండి. ఇప్పుడు పైన రాసుకున్న ఎలిమెంట్స్నే ఉపయోగిస్తే అది ఫార్ములాగా రాసినప్పుడు
ఎలా ఉంటుంది ఫార్ములా? ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా వస్తుంది స్టేట్మెంట్స్లో. రైట్, ఇప్పుడు వాక్యాలు చూద్దాం. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు. ఇలా ఉంది. ఉన్నప్పుడు మీరు అంటే సబ్జెక్ట్ ఏంది? యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు అన్ని సబ్జెక్టులు దేంతో అగ్రిమెంట్ అవుతాయి? వుడ్ లైక్ టు. యూ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే యూ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. మనం వారితో మాట్లాడాలనుకుంటున్నాం. ఇలా ఉంది. ఇప్పుడు మనం వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఇలా ఉంది. ఇప్పుడు ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? మనం అంటే వి. సబ్జెక్ట్ వి వచ్చినప్పుడు రావాల్సిన స్ట్రక్చర్ వుడ్ లైక్ టు. వుడ్ లైక్ టు వారితో మాట్లాడాలనుకోవడం వెర్బ్ టాక్. వారితో అంటే టు దెమ్. వీ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్, అలా చెప్పవచ్చు. వారితో మాట్లాడాలనుకుంటున్నారు. వారితో మాట్లాడాలనుకుంటున్నారు, ఇలా ఉంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏమొస్తుంది? దే. సబ్జెక్ట్ తెలిసింది రావాల్సిన స్ట్రక్చర్ దే వుడ్ లైక్ టు మాట్లాడాలనుకుంటున్నారు. అందులో వెర్బు టాక్. వారితో అంటే టు దెమ్. వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే దే వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఏంది? అతడు అంటే హీ. కాబట్టి హీ వుడ్ లైక్ టు మాట్లాడాలనుకుంటున్నాడు. అందులో ఉన్న వెర్బు టాక్. వారితో టు దెమ్. ఇప్పుడు చెప్పండి, అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే హీ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్, అలా చెప్పవచ్చు. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుంది. ఈ వాక్యం ఇందులో ఆమె అంటే షీ. కాబట్టి షీ వుడ్ లైక్ టు మాట్లాడాలనుకుంటుందిలో వెర్బు టాక్. వారితో అంటే టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందంటే షీ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. తర్వాత రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? రాము ఇక్కడ తీసుకోవాల్సిన స్ట్రక్చర్ వుడ్ లైక్ టు. రాము వుడ్ లైక్ టు మాట్లాడాలనుకుంటున్నాడు. అందులో ఉన్న వెర్బు టాక్. వారితో టు దెమ్. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే రాము వుడ్ లైక్ టు టాక్ టు దెమ్, ఇలా చెప్పవచ్చు. మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ వాంట్ టు కానీ విష్ టు కానీ వుడ్ లైక్ టు కానీ ఒకే అర్థాన్ని ఇస్తుంది. అంటే నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అంటారు. అలాగే సేమ్ అర్థం వచ్చేటట్టు ఐ విష్ టు టాక్ టు దెమ్ అలా అనవచ్చు. లేదా ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. ఇలా ఒక వాక్యం చూద్దాం. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను.
నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వాక్యం ఉంటే ఒక వాక్యం ఉంటే దీన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్. ఇక్కడ ఉపయోగించింది ఏంటిది? వాంట్ టు. ఐ విష్ టు టాక్ టు దెమ్. ఐ విష్ టు టాక్ టు దెమ్. ఇక్కడ ఉపయోగించిన స్ట్రక్చర్ విష్ టు. ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. I would like to talk to them. I would like to talk to them. ఇప్పుడు వాంట్ టు స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకో, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే యూ వాంట్ టు టాక్ టు దెమ్. మనం వారితో మాట్లాడాలనుకుంటున్నామంటే వీ వాంట్ టు టాక్ టు దెమ్. వారు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే దే వాంట్ టు టాక్ టు దెమ్. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు టాక్ టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందంటే షీ వాంట్స్ టు టాక్ టు దెమ్. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే రాము వాంట్స్ టు టాక్ టు దెమ్. ఇందులో వాంట్ టు అనే స్ట్రక్చర్ని ఉపయోగించాం, రైట్. తర్వాత ఇంకొక స్ట్రక్చర్ విష్ టు తీసుకున్నాం. ఐ విష్ టు టాక్ టు దెమ్ అని చెప్పుకోవచ్చు. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ విష్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే యూ విష్ టు టాక్ టు దెమ్. వారు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే దే విష్ టు టాక్ టు దెమ్. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే ఈ విషెస్ టు టాక్ టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందంటే షీ విషెస్ టు టాక్ టు దెమ్. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే రాము విషెస్ టు టాక్ టు దెమ్. ఇలా చెప్పచ్చు. అలాగే వుడ్ లైక్ టును ఉపయోగించి చెప్పండి. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే యూ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. మనం వారితో మాట్లాడాలనుకుంటున్నామంటే వీ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. వారు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే దే వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే హీ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందంటే షీ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే రాము వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. ఇలా అన్ని స్ట్రక్చర్స్ ఉపయోగించి మనం అన్ని సబ్జెక్టులను ఉపయోగించి వివిధ రకాల స్ట్రక్చర్స్ను ఉపయోగించి మనం చెప్పవచ్చు. పొలైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో మనం వుడ్ లైక్ టును ఉపయోగిస్తాం. ఈ ఫార్ములాను ఉపయోగించి ఈ విధంగా సెంటెన్స్ తయారు చేయవచ్చు. తయారు చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావలసిన విధంగా ఈ సెంటెన్స్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.